అందాల పోటీలు భారత సంస్కృతిని కించపరిచేలా జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి దేశానికి రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మోగి అందాల పోటీల నుంచి అవమానకర పద్ధతిలో వైదొలిగిన తీరు రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపిందన్నారు. సీఎం ఇప్పటికే చెంపలు వేసుకుని మిస్ ఇంగ్లాండ్కు క్షమాపణ చెప్పి ఉండాల్సిందన్నారు. ఇతర దేశాల్లో ఇలాంటిది జరిగితే ఎఫ్ఐఆర్ నమోదు చేసేవారని, ఇంత పెద్ద ఘటన జరిగినా ప్రభుత్వ పెద్దలు తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అందరూ ఇండో-పాక్ యుద్ధంపై ఉత్కంఠగా చూస్తుంటే రేవంత్ అందాల పోటీల వైపే మొగ్గారని విమర్శించారు. అందాల పోటీలను రేవంత్ కుటుంబ వ్యవహారంగా మార్చారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక వార్తల లీకులు గ్రీకులు ఏంటంటే మేము ఎంక్వైరీ కమిటీ చేసినామంటారు. ఎవరమ్మాయి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్, ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్స్ తోటి కమిటీ చేసినామని అంటున్నారు. కమిటీ వేసినరా వేయలేదా క్లారిటీ లేదు. ఆ కమిటీ వేస్తే వాళ్ళు ఏ రకమైనటువంటి ఎవిడెన్సెస్ను పరిగణలోకి తీసుకున్నారో దానికి ఇంతవరకు సరి అయినటువంటి ఆధారాలు లేవు. సీసీటీవీ ఫుటేజ్ని ఏమైనా ఎగ్జామిన్ చేసినరా, ఆధారాలు లేవు. ఆ రిపోర్ట్ని ఏమైనా సబ్మిట్ చేసినారా, ఆధారాలు లేవు. ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారు అంటే ఇంతవరకు కూడా ప్రభుత్వం చెప్పట్లేం. మీ తాత జాగిరా ప్రభుత్వం అంటే? అంతర్జాతీయ స్థలిపైన ఒక విదేశీ వనిత వచ్చి భారతదేశం, అది కూడా తెలంగాణ నిర్వహించిన ఒక ప్రతిష్టాత్మకమైన ఈవెంట్లో నన్ను వ్యభిచారిగా చూసినారు అని చెప్పని ఆ తల్లి చెప్తే విచారణ చేయకపోవటానికి మీ ఇంట్లో జరిగిన ఈవెంట్ ఇదేమన్నా? చూపల్లి కృష్ణారావు గారు అంటున్నారు మ్యాగీపై విచారణ